రంగేలా సాంగ్ బి రెడీ. లాస్ట్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళండి అందరూ. కొంచెం వెనక్కి వెళ్ళండి అన్న. మా అమ్మ పళ్ళ వ్యాపారం చేస్తారు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయినాడు. నాన్న ఎట్లుంటాడో నాకు తెలియదు ఇంతవరకు. నా చిన్నతనంలోనే చనిపోయినాడు. నేను ఏం చేసింది తెలుసా, వీడు ఒకటివాడు, వీడిని సాకడం దండగాని నన్ను చెత్త కూటి పారేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు మా తాత ఉండి, మగపిల్లడమ్మా ఎట్లా ఒకటి బతుకుతాడు, వీడు ఎట్లయినా బతుకుతాడని, మగపిల్లని కదా సరైన వదిలేసినారు. నేను చిన్నప్పుడే ఇదేమంటారు డ్యాన్స్, బేబీ డ్యాన్స్, రంగం అన్ని డ్యాన్స్ పార్టిసిపేట్ చేసిన చిన్నప్పుడే నా డ్యాన్స్ మాస్టర్ వచ్చి విజయలక్ష్మి మేడం గారు. నేను ఇట్లన్నా కూడా చిన్నప్పుడు డ్యాన్స్ వేస్తుండే, పిల్లలలో డ్యాన్స్ చేస్తుండే, ఆడ చేస్తుండే. తర్వాత టీవీ షోస్కి పోయినాను, అక్కడ విన్నర్ అయినాను. తర్వాత నా లైఫ్ 10th అయిపోతే ఇంటర్లో ఒక టార్గెట్ ఉంటుంది, ఎంపీసో బైపీసో. నేను డ్యాన్స్ మాస్టర్ అయినాను. నేను ఇప్పటికీ డ్యాన్స్ మాస్టర్ అయి 15 సంవత్సరాలైంది. ఎంతో కష్టపడినా. ప్రతి స్కూల్కి పోయి అడిగితే నువ్వేం డ్యాన్స్ నేర్పిస్తావు అనే వాళ్ళు ఉన్నారు. లేదు మా పిల్లలు చదువుకోవాలా, నీకు కాళ్ళు అంటుంది. నన్ను చూసి ఎట్లా చూసి తోళ్ళు తెలుసా, ఈయనేమే మా పిల్లలు భయపడేటట్టున్నారు ఈ నాణ్యతోడు. ఇప్పటికి నేను ఎంతమందికి నేర్పించినా తెలుసా, నాకు అవకాశం చాలా స్కూల్ వచ్చినాయి. ఇప్పటికి 70,000 మందికి నేర్పించిన, 350 స్కూళ్ళకు డ్యాన్స్ మాస్టర్ వరకు చేసిన. అలాగే సినిమా డైరెక్షన్ తెలుసు కదా మీకు, సినిమా డైరెక్షన్ షార్ట్ ఫిలిమ్స్లో 5 అవార్డులు, నేషనల్ అవార్డులు, పెద్ద పెద్ద హీరోలతో వాళ్ళతో కూడా అవార్డ్స్ వచ్చినాయి నాకు. చాలా కష్టపడి సార్ ఉండి, మన సార్ గారు మా ప్రోగ్రామ్ ఉంటుంది ఒక చిన్న విలేజ్ ప్రోగ్రామ్కి రావాలన్నారు. అదే రోజు నాకు వేరే స్కూల్ ప్రోగ్రామ్ కూడా పడింది. నేను పెద్ద పెద్ద నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చేసినట్టు ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలుసు కదా మీకు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్ని స్కూల్ చేసినాను. మీ స్కూల్కి వచ్చి చాలా హ్యాపీగా ఉంది. సార్ రెస్పెక్ట్, ఈడున్న పిల్లలు రెస్పెక్ట్ నాకు చాలా చాలా నచ్చింది. ఏంటంటే ఒకటి గుర్తు చెప్తాను, నేను మనిషికి సాధ్యం కావాలంటూ ఏమీ ఉండదు. అది కొండలో విత్తనం వేసినా చీల్చుకొని వచ్చే చూస్తున్నారు మీ కొండలో చెట్లు మొలుస్తున్నాయి. అది కాదంటే మొలుస్తుందా? నాని కూడా అంతే. నేను చూడడానికి ఏమనిపిస్తా అంటే ఈయనేం చేపిస్తాలే, ఈయనే శాతం అనుకుంటారు. అదే నాలో గొప్పతనం. ఏమి కాదు అని చేసి చూపెట్టడంలో నా గొప్పతనం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే సార్ నెక్స్ట్ ఇప్పుడు సార్ చాలా కష్టపడుతున్నాడు. నేను చూస్తూనే ఉన్నా వచ్చిన కాడ నుంచి ప్రోగ్రామ్స్కి అవి ఇవి చాలా తిప్పలు పడుతున్నాడు. మాలిక్ నువ్వు ఏం చేస్తావు చేయి, నా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నారు. నేను ఈయనే 15 రోజులు 17 రోజులు నాకు ఈడున్న పిల్లల అనుబంధం ఎట్లుందో తెలుసా. అసలు మా పిల్లలు ఏమనిపించిన అంత హ్యాపీగా నా పిల్లలతో. మీకు ఎంకరేజ్ చేసినందుకు పిల్లలకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటివి మీరు పిల్లలకు టాలెంట్ ఉండాలి, ఒకటి గుర్తెట్టుకొని ఆ టాలెంట్ ఎంకరేజ్ చేస్తే నాకన్నా మంచి పొజిషన్కి వెళ్తారు. నేను ఫస్ట్ తీసుకెళ్ళి ఒక సాంగ్కి 100 రూపాయలు. నేను ఒక డ్యాన్స్ నేర్పిస్తే ఎంత తెలుసా, 3,500 ఒక సాంగ్ అంటే లెక్కేసుకోండి. నేను నెలకు 40,000 30,000 సంపాదించుకున్నా ఓన్లీ డ్యాన్స్లోనే. మీ పిల్లలు కూడా అంతే, ఏదో ఒకటి ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నేను కోరుకునే అదేదే. నా లాంటి వాళ్ళు ఉండాల్సిన హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. వాళ్ళలో ఏం టాలెంట్ ఉంటుందో తెలియదు. మీరు సాయం చేయమని రూపాయి అని అడగాం మేము. ఒకటే మమ్మల్ని ఈ సమాజంలో గుర్తించి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొస్తే చాలు. నాకు ఈ అవకాశం ఇచ్చాను. మన స్కూల్లో అవకాశం ఇచ్చాము. పిల్లలు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. కానీ ఒకరోజు ఆబ్సెంట్, ఒకరోజు రావడం, ఒకరోజు ఆబ్సెంట్, ఒకరోజు రావడం. కానీ పిల్లల పేరెంట్సే సహకరించలేదు. ఇది 100% మా పిల్లల పేరెంట్స్ ఎవరు కూడా సహకరించలేదు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా బలవంతంగా జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు అవి కూడా. రైట్, థ్యాంక్ యూ. అదే మా సార్ అదే. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ శ్రీ సాయి బిల్లేకల్ స్కూల్కు సోమలింగం సార్ రండి. విధంగా దాన్ని సక్సెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండే రకము. ఆయన గురించి మాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని ఈ మాలిక్ మాస్టర్ని నందికొట్కూరు నుంచి మనం పిలిపించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా మార్నింగ్ నుంచి అద్భుతంగా జరిగినట్టుంది. నాకు కూడా స్కూల్ ఉండడంతో నేను రాలేకపోయాను. ఎనీవే ఈ ప్రోగ్రాం ఎంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మరియు కరస్పాండెంట్ సార్, ఆ తర్వాత డాన్స్ మాస్టర్ మాలిక్ మాస్టర్, ఒకటే మేము కోరుకునేది స్కూల్ కరస్పాండెంట్స్ తరఫున
ఇక్కడ మేము ఎంత చెప్పినా మా టీచర్లు ఎంత కష్టపడినా ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత కనీసం ఒక అరగంట మీరు దగ్గర పెట్టుకొని కేర్ తీసుకోకపోతే మీరు లక్షలు పోసినా కూడా ఫీజులు